మీకు నా స్టైల్ అర్థమై ఉంటుంది. నిజం నిర్మోహమాటంగా చెప్తా. దానివల్ల ఏదో అయిపోద్ది ప్రాణం పోవటం కంటే గొప్పగా ఏదైపోవటానికి ఏమీ లేదు. భయపడండి, తప్పదు. కొద్దిగా భయపడితే తప్పేం లేదు. ఖచ్చితంగా భయపడాలి. ఈసారి చూసారుగా ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి. ఫస్ట్ వేవ్కు ఊళ్ళో ఆడెళ్ళిపోయాడరా ఈడెళ్ళిపోయాడరా అనుకునేవాళ్ళు. లేదులే ఆడికి షుగర్ ఎక్కువ ఉందంట, లేకపోతే వీడికి హార్ట్ పేషెంట్ అంట అందుకే వెళ్ళిపోయాడు అనుకునేవాళ్ళు. సెకండ్ వేవ్ ఏం చూపించింది? మీ వీధిలో వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయింది. అరే ఆ ఇంట్లో ఇట్లా చేయి చూపించారు, అరే ఆ ఇంట్లో ఎత్తుకెళ్ళిపోయింది, ఈ ఇంట్లో ఎత్తుకెళ్ళిపోయింది. తాడు మీ ఇంట్లో ఎత్తుకెళ్ళిపోద్ది జాగ్రత్త పడకపోతే. వాళ్ళ ఇంట్లో వీళ్ళ కాదు, మీ ఇంట్లో ఎత్తుకెళ్ళిపోద్ది ఈసారి. కాబట్టి మీకు మ్యాక్సిమం 1 month టైం ఉంది. ఈ 1 monthలో డిసైడ్ అవ్వండి. మీ డాక్టర్ని అడగండి, 1 week ఫస్ట్ వీక్లో వైరల్ లోడ్ తగ్గటానికి నీ దగ్గర ఏమైనా ఉందా, లేదంటే నన్ను మల్లికని ఫాలో అయిపోమంటావా? నా దగ్గర ఏమైనా ఉంది అంటే నా ఫేస్బుక్ వాల్ మీద కామెంట్ పెట్టండి. అది పని చేస్తుందో లేదో చెప్పేస్తా సాయంత్రానికి. ఛాన్స్ తీసుకోవద్దు ఈసారి. ఓకే, థ్యాంక్ యూ ఆల్, బాయ్. వియత్నాం వేరియంట్ తర్వాత ఫ్రెష్గా నేపాల్ వేరియంట్ వచ్చేసింది. మనమేమో ఇక్కడ కేసులు తగ్గిపోతున్నాయి, కరోనా అయిపోయింది, ఇంకా రాదు, వెళ్ళిపోయింది అనుకుంటున్నాం. మళ్ళీ ఫ్రీ అయిపోతున్నారు. మళ్ళీ పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పాల్సింది. మళ్ళీ రాత్రి వచ్చిన బ్యాడ్ న్యూస్ ఏంటంటే నేపాల్ వేరియంట్. ఈ మన 6172 అసలు ఎవల్యూషన్ ఎంత క్విక్గా ఉంటుందో చూడండి. దాన్ని 617గా ఉండింది, ఆ తర్వాత 6171, 6172, 6173గా మారిపోయింది. ఫటా డిలీషన్ తెచ్చుకుంది. 156, 157, 144. ఇప్పుడు కొత్తగా ఏంటంటే వియత్నాం వెళ్ళి యూకే వేరియంట్తో మాట్లాడుకుంది. యూకే ఇప్పుడు కొత్తగా పేర్లు మార్చారు. డెల్టా ఆల్ఫాలు మీటింగ్ పెట్టుకున్నాయి. డెల్టా ఆల్ఫాలు మీటింగ్ పెట్టుకొని కొత్త ఎవల్యూషన్ వియత్నాం వేరియంట్ వచ్చింది. యూకే వేరియంట్ B117లో ఉన్నటువంటి 144 స్పైక్ డిలీషన్ మన ఇండియన్ వేరియంట్ డబుల్ మ్యూటెంట్ డెల్టాలో కూడా తెచ్చేసుకుంది. ఇప్పుడు ఫ్రెష్గా ఈసారి మీటింగ్ కాట్మండ్లో పెట్టుకున్నట్టున్నాయి. కాట్మండ్లో పెట్టుకొని ఈసారి సౌత్ ఆఫ్రికా వేరియంట్తో మాట్లాడుకున్నాయి. అరే బాబు, మన ఇద్దరం అయితే కాదు, ఈ సౌత్ ఆఫ్రికా కూడా మన ఫ్రెండ్ మంచి స్ట్రెంగ్త్తో ఉన్నాడు, ఈసారి సర్వసభ్య సమావేశానికి వాళ్ళని కూడా పిలుద్దామని చెప్పి మీటింగ్ పెట్టుకొని సౌత్ ఆఫ్రికా వేరియంట్లో ఉన్నటువంటి K417N అనే ప్లేసు మళ్ళీ మన డబుల్ మ్యూటెంట్లో మ్యూటేషన్ తెచ్చేసుకుంది. ఈ 417N ఇంపార్టెన్స్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా వేరియంట్ ఇప్పటి వరకు ఉన్నట్లో అత్యంత లేతల్ వేరియంట్, అత్యంత క్లినికల్గా ఎక్కువ దెబ్బతీసే వేరియంట్ 417 ప్లస్ 501 అన్నిట్లో ఉంటుంది. B17లో ఉంటుంది, సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది, బ్రెజిల్లో ఉంటుంది. కానీ 417 వల్ల ఎక్కువ దానికి ఆ లెథాలిటీ వచ్చింది అనేది స్టడీస్ చెప్తున్నాయి. ఇప్పుడు అదే మ్యూటేషను మన డబుల్ మ్యూటెంట్ 617లో కూడా, డెల్టా వేరియంట్లో కూడా ఆ ప్లేస్ మార్చేసుకొని సౌత్ ఆఫ్రికా వేరియంట్ లాగా, సౌత్ ఆఫ్రికా వేరియంట్ కంటే ఇంకా గొప్పగా. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా వేరియంట్లో ఇన్ని షేడ్స్ లేవు, అదంతా ముగ్గురు మనగళ్ళ సినిమా, ఇదేమో దశావతారం సినిమా. ఇప్పుడు వచ్చేది దశావతారం సినిమా చూపించబోతుంది. ఈ డబుల్ మ్యూటెంట్ ట్రాన్స్మిషన్ సౌత్ ఆఫ్రికా వేరియంట్కి లెథాలిటీ ఎక్కువ కానీ ట్రాన్స్మిషన్ అడ్వాంటేజ్ లేదంతా. కానీ ఇప్పుడు వచ్చిన ఈ స్పెసిఫిక్ నేపాల్ వేరియంట్లో అటు
ట్రాన్స్మిటబిలిటీ 484 నుంచి వస్తుంది. ఆర్టీపీసీఆర్ ఎస్కేపు 144 డిలీషను, 156, 157 డిలీషన్స్తో వస్తాయి. అట్లాగే ఇమ్యూనో సప్రెసివ్ యాక్షను ఈ 681 ఆర్తో వస్తుంది. లింపో ఎలిమినేషన్ 681 ఆర్తో, అట్లాగే 452 ఆర్తో హై ఎఫినిటీ టువర్డ్స్ ACE2 రిసెప్టర్. ఇదివరకు మనకి చిన్నపిల్లలకి ఏదైతే అడ్వాంటేజ్గా ఉంది, వాళ్ళకి బీపీలు తక్కువగా ఉంటాయి. ఆ బీపీలు తక్కువగా ఉన్న వాళ్ళకి వైరల్ లోడు అంత స్పీడ్గా పెరగదు, ఎందుకంటే ACE2 రిసెప్టర్తో బాండింగు హై స్ట్రెంత్ కావాలి. హై స్ట్రెంత్ ఉన్న మ్యూటేషన్ అయితేనే చేసుకోగలుగుతుంది, లేదంటే చాలా కష్టపడాల్సి వస్తుంది వైరస్. అటువంటిది 452R మ్యూటేషన్తో ఆ వీక్నెస్ మీద అప్పర్ హ్యాండ్ తెచ్చేసుకుంది. అది మినిమం బైండింగ్ ఎనర్జీతో ACE2 రిసెప్టర్కి బైండ్ అవుతుంది. అందుకే థర్డ్ వేవ్ అంటే పిల్లలు అని చెప్పి వీళ్ళు ఎక్కువ ప్రొజెక్షన్స్ ఇచ్చేది ఏంటంటే, వాళ్ళ దగ్గర ఉన్న డేటా కాదు, ఫీల్డ్ మీద డేటా చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది అంటే, క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే 452R ACE2 రిసెప్టర్తో మినిమం బైండింగ్ ఎనర్జీతో కూడా బైండ్ అవ్వగలుగుతుంది. అందుకని ఏంటంటే పిల్లల మీద కూడా ఉంటుంది అని అర్థం. అంతేకాని పిల్లలకే డేంజరస్, స్పెసిఫిక్గా ఈసారి థర్డ్ వేవ్ పిల్లలకే వస్తుంది, పిల్లల మీద ఎక్కువ దాడి చేస్తుంది, అది కాదు, అందరి మీద దాడి చేస్తుంది. కాకపోతే పిల్లలకు కూడా వస్తుంది, పిల్లల మీద కూడా దాడి చేయగలుగుతుంది. ఇదివరకు వేరియంట్లు ఏంటంటే D614Gను, లేకపోతే మిగతా వేరియంట్లు ఏంటంటే ACE2 రిసెప్టర్ ఎవరికైతే డౌన్ రెగ్యులేట్ అయి ఉంటుందో వాళ్ళ మీద దాడి తక్కువ చేయగలిగింది. ఎవరికైతే బీపీలు ఎక్కువగా ఉంటాయో, లేకపోతే స్పెసిఫిక్గా మేల్స్ కొంచెం టెంపర్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ACE2 రిసెప్టర్ అప్ రెగ్యులేట్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈజీగా తగులుకోగలిగింది. ఈసారి అట్లా కాదు, ఎవరికైనా తగులుకుంటారు. ఇదివరకు ఏంటంటే HLA యాంటీజెన్ ఉండేది, అది NF4 పెప్టైన్ని బైండ్ అయ్యేది, NF9. ఇప్పుడు అటువంటి అడ్వాంటేజ్ లాషియన్స్లో HLA యాంటీజెన్ ప్రివలెన్స్లు ఎక్కువ, 24. దానివల్ల ఏషియన్స్ వెళ్ళి దాన్ని పట్టుకొని సింపుల్గా వైరస్ని క్లియర్ చేసి అవతల పడేసేది. కానీ ఇప్పుడు ఆ NF9 పెప్టైన్ తీసేసుకోవడంతో ఈవెన్ ఏషియన్స్ కూడా ససెప్టబుల్ అయిపోయారు. లాస్ట్ ఇయర్ ఏషియన్స్కి అడ్వాంటేజ్ ఉండేది. అట్లాగే పిల్లలకి ఈ ACE2 రిసెప్టర్ బాండింగ్ దాని ఎనర్జీ తక్కువ ఉండడం వల్ల అంత ఈజీగా పిల్లలకి వచ్చేది కాదు. వచ్చినా కూడా కొన్ని కణాలు అంటుకునే కష్టపడి అవి కూడా తొందరగా క్లియర్ అయిపోయాయి. అందుకని పిల్లలు ఎసింటమాటిక్గా ఉండిపోయేవాళ్ళు, లేకపోతే 30 years బిలో వాళ్ళు ఎసింటమాటిక్గా ఉండిపోయేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఏం లేదు, మినిమం బైండింగ్ ఎనర్జీతో కూడా అది సెల్లోకి వెళ్ళిపోగలుగుతుంది. కాబట్టి ఇదివరకులాగా వీళ్ళకి స్పెసిఫిక్, వీళ్ళని ఏం చేయదు, వీళ్ళని ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది, వీళ్ళని తక్కువ డ్యామేజ్ చేస్తుంది, ఇటువంటి ఇంటర్ప్రిటేషన్స్ మొత్తం కూడా ఆవిరైపోయాయి. ఇప్పుడు ఎవరినైనా ఏమైనా చేయగలదు. కానీ మోస్ట్ వరీయింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే 417 A417N నేపాల్ వేరియంట్లో వచ్చింది. బార్డర్ ఓపెనే ఉంది, మన దగ్గరికి వచ్చేస్తుంది. మన దగ్గర రాలేదని కాదు, నేపాల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి నేపాల్లో కనిపెట్టారు. ఇప్పుడు నేపాల్ వేరియంట్ అంటే నేపాల్లోనే పుట్టింది, వియత్నాం వేరియంట్ అంటే వియత్నాంలోనే పుట్టింది, యూకే వేరియంట్ అంటే యూకే వేరియంట్ యూకేలోనే పుట్టింది అనే ఇది కాదు. వాళ్ళు ఫస్ట్ కనిపెట్టారు, అది వాళ్ళ గొప్పతనం. అట్లా అని చెప్పి వాళ్ళకి ఆ వేరియంట్కి ఆ దేశం పేరు పెట్టి అని డిస్క్రిమినేట్ చేయటం కాదు, వాళ్ళని ఇంకా అప్రిషియేట్ చేయాలి. అది మన దగ్గర లేదని కాదు, మన దగ్గర ఉంటుంది, ఇంకా గొప్ప గొప్ప మ్యూటేషన్లు కూడా ఉంటాయి. కాకపోతే మనం జీనోమ్ సీక్వెన్సింగ్ ఎక్కువ చేయట్లేదు కాబట్టి మన దగ్గర అది కనపడకపోవచ్చు. కానీ ఆల్రెడీ అటువంటి కేసులు ఆ క్లినికల్ సిగ్నిఫికెన్స్తో వస్తూనే ఉన్నాయి. సడన్గా కొలాప్స్ అవుతున్నారు, వితిన్ 3 days వెంటిలేటర్ ఎక్కేస్తున్నారు. ఇటువంటి కేసులు చూస్తూనే ఉన్నాం. కాకపోతే జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడానికి మన ల్యాబులు అంత స్పీడ్గా లేవు కాబట్టి వేరే వాడు కనిపెడితే ఓహో అనుకుంటున్నాను తప్ప
మన వల్ల కావట్లా అది. కాబట్టి ఏంటంటే థర్డ్ వేవ్ గ్యాప్ ఎక్కువ ఉండదు, చాలా స్పీడ్గా వస్తుంది. ఇమీడియట్గా ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు వెళ్ళిపోతాం మంచిది. నా బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు 10 లీటర్ విత్ 90% అబవ్ కాన్సన్ట్రేటర్లు అవైలబుల్ ఉన్నట్టున్నాయి ఇప్పుడు కొత్తగా మార్కెట్లో. ఎఫర్డబుల్ ఉన్నవాళ్ళు ఆ 10 లీటర్స్ కెపాసిటీ, స్పెసిఫిక్గా 10 లీటర్ అంటే సరిపోదు, 10 లీటర్ మీద కూడా 90% అబవ్ ఆక్సిజన్ రావాలి. అటువంటి కాన్సన్ట్రేటర్లు ఏమైనా అవైలబుల్ ఉంటే కొనిపెట్టుకోండి. మీకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి లైఫ్లు కాపాడటానికి పనికి వస్తాయి. స్పెసిఫిక్గా 5 లీటరో 7 లీటరో అని చెప్పి మళ్ళీ మొన్న నేను ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ డెమో చూపిస్తే 5 లీటర్కి వచ్చేసరికి 40% పడిపోవడం కాన్సన్ట్రేషన్, దానివల్ల ఉపయోగం ఉండదు. 10 లీటరు ఖచ్చితంగా 90 అబవ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ వచ్చేలాంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఎఫోర్డబుల్ ఉన్నోళ్ళు కొనిపెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ పిహెచ్యూకే 6172 మీదే వాళ్ళ దగ్గర ఆల్రెడీ పెరిగిపోతుంది కాబట్టి ఒక డేటా రిలీజ్ చేశారు. ఐసీయూ అడ్మిషన్స్ యూకే వేరియంట్తో పోల్చుకుంటే, నాట్ విత్ చైనా వుహాన్ వేరియంట్, యూకే వేరియంట్తో పోల్చుకుంటే 2.6 టైమ్స్ ఐసీయూ అడ్మిషన్స్ పెరిగాయి, 1.6 టైమ్స్ మోర్టాలిటీ పెరిగింది. ఏది వాళ్ళ దగ్గర జస్ట్ ఇప్పుడే ఎంట్రీ అయింది. ఎంట్రీ అవ్వగానే హాస్పిటల్ ఆల్రెడీ కేసులు అక్కడ తగ్గాయి, పీపుల్కి ట్రీట్మెంట్ రష్ ఏం లేదు, అవైలబుల్ ఉంది. అయినా కూడా యూకే వేరియంట్తో పోల్చుకుంటే 2.6 టైమ్స్ ఐసీయూ అడ్మిషన్స్ పెరిగాయి. అంటే మామూలుగా లెక్కేసుకుంటే ఒక వుహాన్ వేరియంట్తో పోల్చుకుంటే యూకే వేరియంట్ బాగా అడ్మిషన్స్ పెరిగాయి. అటువంటిది యూకే వేరియంట్ మీద 2.6 టైమ్స్ అంటే డబల్ కంటే ఎక్కువ ఐసీయూ అడ్మిషన్స్ పెరుగుతున్నాయి. అండ్ మోర్టాలిటీ కూడా 1.6 టైమ్స్ యూకే వేరియంట్తో, నాట్ విత్ వుహాన్. యూకే వేరియంట్తో పోల్చుకుంటే మోర్టాలిటీ పెరుగుతుంది ఇంకా. కాబట్టి ఇప్పుడు ఈ 417N యాడ్ అయిపోయిన తర్వాత, నేపాల్ వేరియంట్ యాడ్ అయిన తర్వాత ఆ మోర్టాలిటీ రేటు ఇంకా పెరుగుతుంది, ఐసీయూ అడ్మిషన్స్ రేటు ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. బయట లాక్డౌన్ ఏమి ఉండవు కాబట్టి సెల్ లాక్డౌన్ ట్రై చేసుకోండి, మీ కణానికే లాక్డౌన్ పెట్టుకోండి. ప్లస్ బీ ప్రిపేర్డ్ విత్ ది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కానీ ఎర్లీ మెడిసిన్స్ కానీ ముందే ప్రొక్యూర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో స్కేర్సిటీ వస్తుంది. బెటర్ స్టోర్ చేసుకోండి. మళ్ళీ ఇమీడియట్గా సార్బ్రోమాక్సిన్ దొరకట్లేదు, సార్గౌట్నిల్ దొరకట్లేదు, సార్డాక్సా దొరకట్లేదు, మెథాల్బ్రెడ్లు దొరకట్లేదు, అవి దొరకట్లేదు, మీ స్నాక్ దొరకట్లేదు అని మటుకు కామెంట్లు పెట్టకండి. ట్రై యువర్ బెస్ట్. మ్యాక్సిమం ఇంకో 1 మంత్ టైం ఉంటుంది థర్డ్ వేవ్కి. ఈ 1 మంత్లో ట్రై యువర్ బెస్ట్ టు ప్రొక్యూర్ ఆల్ ది మెడిసిన్స్, సెల్ లాక్డౌన్ పెట్టుకోవడానికి. లేకపోతే ఇన్ఫెక్ట్ అయితే ట్రీట్మెంట్కి కావలసినటువంటి టోటల్ మెడికేషన్స్ రెడీగా పెట్టుకోండి. వెంటనే మెడిసిన్స్ చెప్పండి సార్. మెడిసిన్స్ ఏమి లేవండి, బ్రోమెక్సైన్ ఇన్ఫెక్ట్ అయితే ప్రతి పర్సన్కి 2 బాటిల్స్ వితౌట్ కాంబినేషన్ కావాల్సి ఉంటుంది. బెప్లెక్స్ 40 ఒక 2 షీట్లు, గౌట్నిల్ 0.5 mg 2 షీట్లు, మిసినాకు ఒక 4 షీట్లు పర్ పర్సన్కి. ఇవన్నీ కూడా నువ్వులు పర్ పర్సన్కి ఒక 1/2 kg, మెంతులు పర్ పర్సన్కి ఒక 1/2 kg, కలోంజీ పర్ పర్సన్కి ఒక 100 grams, బాదాం ఇంటిల్లపాది కలిపి ఒక 1/2 kg, వాల్నట్ ఇంటిల్లపాది కలిపి ఒక 1/2 kg, 200 grams అట్లా ఉంటాయి. ఇంకా ఎఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు, ఇది నాన్ ఎఫోర్డబుల్ పీపుల్ ఇంకా నెక్స్ట్ చెప్పబోయే ఉంచుకుంటే మంచిది. అవి లేకపోతే మనం ఏదో అయిపోతామని కాదు, ఇవి సరిపోతాయి. ఇంకా ఇంకొంచెం ఎక్కువ
ఎఫికసీతో పనిచేసే కొర్స్టైన్ బ్రామ్లిన్. కొర్స్టైన్ ముందు జాగ్రత్త కోసం QUERCTEIN కొర్సటైన్. కొర్స్టైన్ 300 mg ముందు జాగ్రత్తకి, ఎఫెక్ట్ అయితే 600 mg నుంచి 1000 mg వరకు వైరల్ లోడ్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొర్స్టైన్, ఆ కొర్స్టైన్ యొక్క బయో అవైలబిలిటీ పెంచడానికి ప్లస్ లంగ్ మీద బాగా పనిచేస్తుంది, లంగ్ క్లియర్ చేయడంలో కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి పైనాపిల్ నుంచి తీసే బ్రామ్లిన్, BROMLEIN బ్రామ్లిన్ కాంబినేషన్స్ దొరుకుతాయి. బ్రామ్లిన్ 300 mg ఇది తీసుకుంటే 150 mg బ్రామ్లిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే అది తీసుకునేటప్పుడు 100 mg విటమిన్ సి, అది కూడా కొర్స్టైన్ యొక్క బయో అవైలబిలిటీ బాగా పెంచుతుంది. ఇంకా లెసిటిథిన్, సన్ఫ్లవర్ లెసిటిథిన్, LECTHIN లెసిటిథిన్. ఈ 4 కాంబినేషను కొర్స్టైన్ బయో అవైలబిలిటీ ఎక్కువగా మనం తీసుకున్నది బాడీకి ఎక్కువగా పడటానికి మిగతా 3 వెహికల్స్ అన్నమాట. బ్రామ్లిన్ కానీ, విటమిన్ సి కానీ, సన్ఫ్లవర్ నుంచి తీసే లెసిటిథిన్ కానీ, ఇవి కొర్స్టైన్కి వెహికల్గా ఉపయోగపడి మనకి బయో అవైలబిలిటీ పెంచి డోసు ఎక్కువ మన బాడీలో బ్లడ్లో మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. కాబట్టి ఈ 4 ఉన్న కాంబినేషన్ దొరికితే తీసుకోండి. 4 లేవు అనుకుంటే కొర్స్టైన్ 300 to 500 mg, బ్రామ్లిన్ 150 కాంబినేషన్తో ఉన్నాయి సప్లిమెంట్స్ ట్రై చేయండి. మళ్ళీ దొరకట్లేదని చెప్పకండి, దానికి నేనేం చేయలేను. మందు చెప్పగలను కానీ తెచ్చి మీ ఇంటికి తెచ్చి ఇవ్వలేను. నెక్స్ట్ ఇదొకటి, స్మెల్ లాస్లు మరి ఈ వేరియంట్లో వస్తాయా రాదా ఇంకా మనకు తెలియదు. స్మెల్ లాస్లు ఉంటే మటుకు నువ్వులు తినేయండి 100 grams 3 days, స్మెల్ బ్యాక్ వస్తుంది. లేదు అనుకుంటే గ్లైజిన్ సప్లిమెంట్స్, GLYCINA గ్లైజిన్ సప్లిమెంట్స్ అమెజాన్లో అవైలబుల్. అవి అట్లీస్ట్ ఒక్కొక్కరికి ఒక బాటిల్ అవసరం లేదు, ఫ్యామిలీకి ఒక డబ్బా స్టోర్ చేసుకోవటం. స్మెల్ లాస్ తొందరగా, ఎందుకంటే దానివల్ల డ్యామేజ్ ఎక్కువ ఏం జరగదు, స్మెల్ లాస్ తొందరగా రికవరీ చేసుకోవడానికి గ్లైజిన్ బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ మెంతులు తినాలి అంటే ఇబ్బంది పడేవాళ్ళు, ఎందుకంటే వామిటింగ్స్ ఎక్కువ చేసేసుకుంటున్నారు. స్పెషల్గా యంగ్ లేడీస్ అవి తీసుకోవడానికి వామిటింగ్స్ చేసుకోవటం, మళ్ళీ తీసుకోమంటే తీసుకోనని మొండికేయటం, ఆ తర్వాత వెళ్ళి ఐసీలో కూర్చోవటం. కాబట్టి ఏంటంటే ఇటువంటి వాళ్ళు ఈ మెంతులు ఏడ తింటాము అనుకుంటే ఫెనుగ్రిక్ ఎక్స్ట్రాక్ట్స్ 500 mg, అట్లాగే పోమోగ్రానైట్ పీల్ ఎక్స్ట్రాక్ట్స్, ఎందుకంటే దానిమ్మ జ్యూస్ తాగమన్నా కూడా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. అటువంటి వాళ్ళు పోమోగ్రానైట్ పీల్ ఎక్స్ట్రాక్ట్, నాట్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్. ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ వద్దు, పీల్ ఎక్స్ట్రాక్ట్ కావాలి. పోమోగ్రానైట్ పీల్ ఎక్స్ట్రాక్ట్స్, దానిమ్మ తొక్కల ఎక్స్ట్రాక్ట్ అంటారు. పోమోగ్రానైట్ పీల్ ఎక్స్ట్రాక్ట్స్ 500 mg. మీ ఇంట్లో మనం వీళ్ళతో తినిపిలేము అనుకుంటే మొండికేసే బ్యాచ్ ఉంటే ఇవి కూడా తెచ్చిపెట్టుకోండి. ఫెనుగ్రిక్ ప్లస్ పోమోగ్రానైట్ పీల్ ఎక్స్ట్రాక్ట్స్ ఈచ్ 500 mg స్టోర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వరాక్సిలం ఇండికమ్, అది కూడా ఫ్యూరిన్ ఇన్హిబిటర్, అది కూడా కావాలి. వరాక్సిలం ఇండికమ్ సప్లిమెంట్స్ ఎక్స్ట్రాక్ట్ అమెజాన్లోనే దొరుకుతాయి. మళ్ళీ స్టాక్ లేదనుకోండి, దానికి నేనేం చేయలేను, అవి కూడా తెచ్చిపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి బీపీ లేని వాళ్ళు, ఒకవేళ మీరు హైపర్ టెన్షన్ పేషెంట్స్ కాకపోతే లికోరైస్ అంటారు, లికోరైస్ గ్లైసరిజిన్ గ్లాబ్రా, ఎస్టి మధు అంటారు. ఎస్టి మధు ఎక్స్ట్రాక్ట్స్ 100 mg చాలు. 100 mg అమెజాన్లో అవైలబుల్ ఉంటే, లేదా ఆయుర్వేద షాపుల్లో కూడా ఎస్టి మధు ఎక్కువ వాడతారు. ఎస్టి మధు కూడా స్టోర్ చేసుకోండి. కానీ హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్స్ మటుకు పూర్తిగా తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు, కానీ బీపీ మానిటర్ చేసుకోవాలి. కొంచెం బీపీ పెరుగుతుంది లైట్గా, లాంగ్ టర్మ్ యూసేజ్లో కొంచెం పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే, కానీ వైరల్ క్లియరెన్స్ బాగా చేస్తుంది అది. ఎస్టి మధు చాలా బాగా ఉపయోగపడుతుంది, కానీ బీపీ మటుకు మానిటర్ చేసుకోవాలి. బీపీ మానిటర్ చేసుకొని లికరైస్ ఎక్స్ట్రాక్ట్స్ తీసుకోవాలి, ఎస్టి మధు. నెక్స్ట్ మన
టీస్ ప్రికాషనరీగా గోంగూర పువ్వుల టీలు, హిబిస్కస్ సబ్దారిఫా. మీరు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మందారానికి గోంగూర పువ్వుకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకు కావాల్సిన గోంగూర పువ్వులు, మందార పువ్వులు కాదు. మందార పువ్వుల్లో ఉన్నదా అంటే ఉంటుంది, కానీ గోంగూర పువ్వుల్లో ఎక్కువ ఉంటుంది. అందుకని రోజ్మెల్ల టీస్, అట్లాగే సాగే టీస్, SAGE సాగే టీస్, అట్లాగే ఇంకా అఫోర్డబుల్ అనుకున్న వాళ్ళు చామమైల్, డార్జిలింగ్ గ్రీన్ టీ ఓల్ లీవ్స్, అవి కూడా తెప్పించుకోండి. మంచి యాంటీ ఆక్సిడెంట్లు అవి కూడా. చామలి లిటోలిన్ బాగానే ఉంటుంది. ఇవి ఇంకా రిచ్ అనుకున్న వాళ్ళు. కానీ ఫస్ట్ టీ మెయిన్ ఇంపార్టెంట్. ఇవి ఎడిషనల్ సపోర్టు. అంతేగాని మనం ఇవన్నీ కొనుక్కోలేకపోతున్నాం అని చెప్పి, డబ్బులు లేవని చెప్పి బాధపడమాకండి. ఫస్ట్ టీ పనిచేస్తాయి. ఫస్ట్ టీయే బాగా పనిచేస్తాయి. దానిమ్మ తొక్కల జ్యూసు, మెంతులు, అవిసెలు, నువ్వులు, ఇవే బాగా పనిచేస్తాయి. ఇవి మిగతావన్నీ కూడా ఎడిషనల్ సపోర్ట్. అంతే తప్ప అరే ఫస్ట్ ఏ అయితే మళ్ళీ మనం ఏమన్నా తాడు వేగు దొరికిపోతామని ఏం భయపడద్దు. అవి చాలు. 4 పిల్లర్స్ కాదు, 5 పిల్లర్స్. 5 పిల్లర్స్ ఏమేంటి? మెంతులు, బ్రామెక్సైన్, కలోంజీ సీడ్స్, దానిమ్మ తొక్కల జ్యూస్. ఈ 4కి అవిసెలు, ప్రతిరోజు 30 గ్రాముల అవిసెలు యాడ్ చేసాం. 5 పిల్లర్స్. నువ్వులు సపోర్టు, బాదం సపోర్టు, వాల్నట్ సపోర్టు. వాల్నట్ కూడా డబ్బులుంటే కొనుక్కోండి, లేదంటే ఇంకో 10 గ్రాములు అవిసెలు పెంచుకుని సరిపోతుంది. 2 ఒకటే. వాల్నట్టే కొనుక్కోవాలి, కాస్ట్లీ మళ్ళీ అనుకోవద్దు. వాల్నట్ కొనుక్కుంటే 30 గ్రాముల నువ్వులు, 30 గ్రాముల అవిసెలు సరిపోతాయి. వాల్నట్ కొనుక్కోలేకపోతే 35 గ్రాముల నువ్వులు, 35 గ్రాముల అవిసెలు సరిపోతాయి. అంతే, తేడా ఏం లేదు. ఇది థర్డ్ వేవ్ ప్రిపరేషను. అది నేపాల్ వేరియంట్ కానివ్వండి, వియత్నాం వేరియంట్ కానివ్వండి, ఎక్కడ నుంచి అన్నా రానియండి, వీఆర్ రెడీ. ఓకే. ఇంక ఎడిషనల్గా క్లినికల్ సిగ్నిఫికెన్స్ వస్తే ఆల్రెడీ ఫోర్కాస్ట్ చేసాము. అటువంటప్పుడు ఏంటంటే ఇమీడియట్గా వాలంటీర్ గ్రూప్లో రిజిస్టర్ ఏదైతే మన వాలంటీర్స్ని అటాచ్ చేసే గ్రూప్ ఉందో మనం కోవికేర్ అట్ మలిక్ పర్చూరి, దాంట్లో రిజిస్టర్ అవ్వండి. వాలంటీర్ని అలొకేట్ చేస్తారు మీకు. కొత్త అప్డేట్స్ ఏమన్నా, కొత్త ట్రీట్మెంటు, పరిస్థితిని బట్టి ఇవ్వాల్సిన ట్రీట్మెంటు ఓపెన్ ప్లాట్ఫామ్లో చెప్పం. అది ఎందుకంటే వచ్చే వేరియంట్ చాలా అవర్స్లో డిసైడ్ చేస్తుంది ప్రాణం ఉంచాలా తీయాలనేది. కాబట్టి ఏంటంటే పరిస్థితిని బట్టి ఏది ఇవ్వాలో అది. వాలంటీర్స్ ఆర్ ఫుల్లీ ట్రైన్. ఆల్రెడీ 300 ఉన్నారు ఇప్పుడు మనకి, ఇంకా పెరుగుతారు వాళ్ళు. 1 మంత్ ఎట్లా టైం ఉంది కదా, ఇంకా వస్తూనే ఉన్నారు. ఎన్రోల్మెంట్ అవుతూనే ఉంది. వాలంటీర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు నడుస్తున్నాయి బ్యాక్లో. టీమ్ వైజ్ ట్రైనింగ్ చేస్తూ అప్గ్రేడ్ చేస్తూనే ఉన్న వాళ్ళని. దే ఆర్ రెడీ టు సర్వ్ యూ ఎట్ ఫ్రీ. ఈ పదం నోట్ చేసుకోండి, ఎట్ ఫ్రీ. ఫ్యూచర్లో ఏంటంటే చాలామంది డోనర్స్ కూడా మనకి ఎన్ఆర్ఐస్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉండి పీపుల్కి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. కానీ ఇప్పటివరకు అయితే తీసుకోవట్లేదు. కానీ వాళ్ళని ఏంటంటే ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లో, లేకపోతే ఆక్సిజన్ సిలిండర్లో, లేకపోతే అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి మెడిసిన్స్ ఇటువైపు ఆలోచించి డైరెక్ట్ మీరే డిస్ట్రిబ్యూట్ చేయడానికో, లేకపోతే మీరే అక్కడ డిపోస్ పెడతానికో, ఇటువంటి వాటికి మీరు ఆలోచించండి అని చెప్తున్నాను తప్ప మన టీం నుంచి మటుకు ఎటువంటి డొనేషన్స్ తీసుకోవట్లేదు. ఏదన్నా ముందుకొచ్చినా వాళ్ళని కాదు అనకుండా డైరెక్ట్ బెనిఫిషరీకే ఏ విధంగా హెల్ప్ చేయగలమో ఆ విధంగా హెల్ప్ చేయడానికి వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇదండి థర్డ్ వేవ్ ప్రిపరేషను. అండర్ కవర్ ఆపరేషన్, అండర్ కవర్ మిషన్ గట్టిగా నడుస్తుంది.
ఓన్లీ పైకి కబుర్లే చెప్తున్నారు, పెంతనం లేదనుకోవద్దు. అండర్ కవర్ మిషన్ బాగా పెరుగుతుంది, బయటికి కనపడదు. రిజల్ట్ కావాల్సిన రోజు ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి మటుకు తెలిసేది. ఇన్ఫెక్ట్ అయ్యి రిజిస్టర్ అయిన తర్వాత సర్వీస్ ఎట్లా ఉంటుందో కోవికేర్ వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అంతకంటే ఇంకా బెటర్ సర్వీస్ ఇంకా అప్గ్రేడ్ చేసి ఫ్యూచర్లో ఇస్తాం. ఐ రిక్వెస్ట్ ఇంకా కమ్ ఫార్వర్డ్. వచ్చే వేవ్ పెద్దది, సర్వ్ చేయాల్సిన పీపుల్ ఎక్కువ ఉంటారు. ఇంకా కొత్తగా వాలంటీర్స్, అరే నేను చదువుకోలేదు అనొద్దు. చదువుకోలేని వాళ్ళు మెంతులు తినమని కలోంజీ తినమని చెప్తురు, కానీ వాళ్ళు తింటున్నారో లేదో మానిటర్ చేద్దరు. కానీ చదువుకున్న వాళ్ళు నెక్స్ట్ గ్రేడ్లో మోడరేట్ కేర్లో క్వాలిఫైడ్ ఎవరన్నా ఉంటే ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ చెప్పడానికి, నర్సులు, కాంపౌండర్లు ఇటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అవసరమైతే ఆ ఏరియాలో వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఐవీస్ ఇవ్వటానికి, మన ప్రోటోకాల్ ప్రకారం ఏ సిలిండర్లు పెట్టాలి, సిలిండర్లో ఏం ఐవీలు ఇవ్వాలి, ఇటువంటివి చేయడానికి ఐ రిక్వెస్ట్ ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, నర్సులు, కాంపౌండర్లు ముందుకు రండి సార్. ఎందుకంటే వచ్చే పెద్దది, మీరు ముందుకు రండి. ఎక్కడికక్కడ ఏరియా వైజ్ డివైడ్ చేయడానికి మా డేటా టీం వర్క్ చేస్తుంది. ప్రతి 50 కిలోమీటర్లో ఫుల్ టీం రెడీగా ఉండాలి. దానికి మా పని మేము చేస్తున్నాం, మీరు ముందుకు రండి. మాకు ఇప్పుడు మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే హోమ్ రెమెడీస్ ఫోన్లో చెప్పేస్తారు. కొంతమంది ఏంటంటే ఇగ్నోరెన్స్ వల్ల, లేకపోతే నమ్మాలా వద్దా అనే సస్పెన్స్లో, కన్ఫ్యూజన్లో అటు వెళ్తారు, ఇటు వెళ్తారు, అటు వెళ్తారు, ఇటు వెళ్తారు. ప్రీషియస్ 1 వీక్ వేస్ట్ అయిపోద్ది, వైరల్ లోడ్ పెంచేసుకుంటారు. మళ్ళీ తర్వాత వచ్చి సార్ మీరే కాపాడండి అంటారు. అటువంటి వాళ్ళకి కంపల్సరీ మోడరేట్ కేరో, క్రిటికల్ కేరో ట్రీట్మెంట్లు అవసరం అవుతాయి. అవి ఇవ్వాలి అంటే ఐవీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐవీస్ అక్కడ వాళ్ళు చేరిన హాస్పిటల్ డాక్టర్స్కి చేయమని చెప్తే మాకు విపరీతమైన రెసిస్టెన్స్ వస్తుంది వాళ్ళ నుంచి. వీడు చెప్పేది మేము ఎందుకు చేయాలని. అటువంటప్పుడు అవకాశం ఉండి కూడా కాపాడుకోలేకపోతున్నాం చాలామందిని. కాబట్టి వాళ్ళు మాట వింటే పర్లేదు. ఆల్రెడీ కొన్ని హాస్పిటల్స్ దే ఆర్ రెస్పెక్టింగ్ అస్, వాళ్ళని మేము ప్రమోట్ చేస్తున్నాం. అండ్ రాజమండ్రిలో ఒక హాస్పిటల్ కూడా జస్ట్ వాళ్ళు దే స్టార్టెడ్ విత్ 40 mg మెథాల్ప్రోడిజోల్. అటువంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తాం. లోడో స్టెరాయిడ్స్, లో యాంటీబయాటిక్స్ ఇటువంటి ప్రమోట్ చేసే హాస్పిటల్ను మేము మీ ప్రోటోకాల్కి వస్తాం సార్ అని చెప్పి వాళ్ళు మాకు చెప్పవసరం లేదు. వాళ్ళు ఇచ్చే పీపుల్కి ఇచ్చే ప్రిస్క్రిప్షన్లో మా ప్రోటోకాల్ కనపడితే కంపల్సరీ ఆ సరౌండింగ్లో ఉన్న పేషెంట్స్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి రెఫర్ చేస్తాం. కానీ సబ్జెక్టెడ్ టు లో స్టెరాయిడ్స్, లో యాంటీబయాటిక్స్. వీళ్ళు వాడేవాళ్ళని ఖచ్చితంగా ఆ హాస్పిటల్స్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ రానటువంటి ప్రమోషన్ మేమే చేస్తాం. కాబట్టి ఏంటంటే ఇంకా డాక్టర్స్ మారండి తొందరగా. హై డోస్ స్టెరాయిడ్స్ పనిచేయవు, కొత్త వేరియంట్ ఇమ్యూనోసప్రెసివ్. తొందరగా మీరు కూడా ప్రోటోకాల్లోకి వచ్చేస్తే ఊళ్ళంతమందిని కాపాడుకోవచ్చు. థర్డ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంటుంది, చాలా చాలా ఉధృతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సౌత్ ఆఫ్రికాకి ఎక్కువ భయపడేది ఎందుకు అంటే మన కోవిషీల్డ్ లాంటి వ్యాక్సిన్ 10% ఎఫికసీ 10% పడిపోయింది. స్పెసిఫిక్గా 417 అంత ఇంపార్టెన్స్ ఉంది 417కి. కాబట్టి ఇంకా టైం వేస్ట్ చేయొద్దు. గవర్నమెంట్స్ అయినా ఇమీడియట్లీ మీరు షెడ్లు వేస్తారా, నులక మంచాలు వేస్తారా, ఏం వేస్తారో తెలియదు, బెడ్ కెపాసిటీ పెంచండి. వెంటిలేటర్లు కావాలి, ఎన్ఐవీలు కూడా సరిపోవు మీ దగ్గరికి వచ్చేవాళ్ళకి. ఈసారి మామూలు 15 లీటర్ 30 లీటర్లు సరిపోవు, వెంటిలేటర్లు కావాల్సి వస్తుంది, వెరీ హై ఫ్లో కావాల్సి వస్తుంది. కాబట్టి వెంటిలేటర్లు పెంచండి. వెంటిలేటర్ అంటే ఇక్కడ పీపుల్కి ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఆక్సిజన్ పెడితే అదే వెంటిలేటర్ అనుకుంటున్నారు. ఇక్కడ పెట్టేది లో ఫ్లో, మొత్తం ఇట్లా పెట్టేది సిప్యాప్ అంటారు. 30 లీటర్స్ సపోర్ట్ ఇస్తుంది.
ఇక్కడ వేస్తారు, అది వెంటిలేటర్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ పైప్ పెట్టి లోపలికి వేసేది వెంటిలేటర్. మామూలుగా ఇక్కడ చిన్న పైపులు పెట్టి ఇలా వేస్తారు, అది 15 లీటర్ వరకు సపోర్ట్ చేస్తుంది. 10 to 15 లీటర్ డైరెక్ట్ ఇలా పెట్టేస్తారు, గట్టిగా కట్టేసి సిప్యాప్లు అంటారు. అవి 30 లీటర్ దాకా కూడా సపోర్ట్ చేస్తాయి. అంతకు మించి ఈసారి వెంటిలేటర్లు ఎక్కువ అవసరం పడతాయి, జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ వీక్ గేట్లన్నీ మూసేయండి. వెంటిలేటర్ కాదు కదా, ఇక్కడ పెట్టేది కూడా అవసరం రాదు. ఇంకా కన్ఫ్యూజన్లో ఉండి 1 వీక్ పాటు మీ వైరల్ లోడ్ పెరగకుండా ఆపటానికి ఏ వెపను లేనటువంటి ఎండి జనరల్ ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈ చెత్త యాంటీబయాటిక్లు, ఈ చెత్త స్టెరాయిడ్లు, ఓన్లీ విటమిన్ టాబ్లెట్లు, జింకులు, సి విటమిన్లు ఇవి రాపించుకున్నారా, ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. టైం ఇవ్వదు. ట్రై చేశారా, ట్రై చేస్తే మటుకు టైం ఇవ్వదు నెక్స్ట్ వేవ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 1 మంత్ మీకు టైం ఉంది. డిసైడ్. మీ డాక్టర్ని అడగండి. ఫస్ట్ వీక్ వైరల్ లోడ్ పెరగకుండా మీరేమైనా ఇస్తారా, లేదు మమ్మల్ని మళ్ళీనే ఫాలో అవ్వమంటారా? అది ఈ 1 మంత్ థర్డ్ వేవ్ మళ్ళీ వేవ్ లెగిసేలోపు, గ్రాఫ్ లెగిసేలోపు డిసైడ్ అయిపోండి. అప్పటికి మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారనుకోండి, ఇక్కడ వేయాలి పైపు. ఇక్కడ పైప్ వేసిన 100 పీపుల్లో 90% పీపుల్ ఇంటికి రారు. 10% దేవుడు ఇంకా వాళ్ళకి ఆయుష్ రాసి పెట్టుంటే, ఎలా మిరాకిల్ జరుగుద్దో తెలియదు, వాళ్ళు వస్తారు అంతే తప్ప ట్రీట్మెంట్లో మటుకు ఇక్కడ వేసిన తర్వాత ఇంటికి తీసుకురావడానికి ఎటువంటి బ్రహ్మాస్త్రాలు మా దగ్గర లేవు, ఏ డాక్టర్ దగ్గర లేవు. కానీ చాలా స్పీడ్గా వెళ్తారు. థర్డ్ వేవ్లో విత్ ఇన్ 3 డేస్లో కూడా తేడా వస్తే విత్ ఇన్ 3 డేస్లో ఇక్కడ పైప్ వేసేయాల్సి వస్తుంది. ఫస్ట్ డే ఇది పెడతారు, సరిపోదు. సెకండ్ డే ఇది పెడతారు, సరిపోదు. థర్డ్ డే ఇక్కడ వేసేయాల్సి వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. భయపిస్తున్నాను అనుకోండి, ఏమన్నా అనుకోండి, మీకు నా స్టైల్ అర్థమై ఉంటుంది. నిజం నిర్మోహమాటంగా చెప్తా. దానివల్ల ఏదో అయిపోద్ది ప్రాణం పోవటం కంటే గొప్పగా ఏదో అయిపోవటానికి ఏమీ లేదు. భయపడండి, తప్పదు. కొద్దిగా భయపడితే తప్పేం లేదు. ఖచ్చితంగా భయపడాలి. ఈసారి చూసారుగా ఫస్ట్ వేవ్కి, సెకండ్ వేవ్కి. ఫస్ట్ వేవ్ ఊళ్ళో ఆడెళ్ళిపోయాడరా, ఈడెళ్ళిపోయాడరా అనుకునేవాళ్ళు. లేదులే ఆడికి షుగర్ ఎక్కువ ఉందంట, లేకపోతే వీడికి హార్ట్ పేషెంట్ అంట, అందుకే వెళ్ళిపోయాడు అనుకునేవాళ్ళు. సెకండ్ వేవ్ ఏం చూపించింది? మీ వీధిలో వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయింది. అరే ఆ ఇంట్లో ఇట్లా చేయి చూపించారు, అరే ఆ ఇంట్లో ఎత్తుకెళ్ళిపోయింది, ఈ ఇంట్లో ఎత్తుకెళ్ళిపోయింది. థర్డ్ వేవ్ మీ ఇంట్లో ఎత్తుకెళ్ళిపోద్ది జాగ్రత్త పడకపోతే. వాళ్ళ ఇంట్లో, ఏళ్ళింట్లో కాదు, మీ ఇంట్లో ఎత్తుకెళ్ళిపోద్ది ఈసారి. కాబట్టి మీకు మ్యాక్సిమం 1 మంత్ టైం ఉంది. ఈ 1 మంత్లో డిసైడ్ అవ్వండి. మీ డాక్టర్ని అడగండి. 1 వీక్ ఫస్ట్ వీక్లో వైరల్ లోడ్ తగ్గటానికి నీ దగ్గర ఏమైనా ఉందా, లేదంటే నన్ను మళ్ళీకి ఫాలో అయిపోమంటావా? నా దగ్గర ఏమైనా ఉంది అంటే నా ఫేస్బుక్ వాల్ మీద కామెంట్ పెట్టండి. అది పని చేస్తుందో లేదో చెప్పేస్తా సాయంత్రానికి. ఛాన్స్ తీసుకోవద్దు ఈసారి. ఓకే, థ్యాంక్ యూ ఆల్, బాయ్.